హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్ సీజన్ 2 ఎపిసోడ్ 1 ని ఇంతవరకు చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరికెంత ఆలస్యం రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే యానా ఫాంగ్లీని పట్టుకొని ఉంటుంది. కానీ ఫాంగ్లీ బరువుని తను మోయలేక ఇద్దరు కింద పడిపోతారు. అప్పుడే యానా మళ్ళీ ఫాంగ్లీ హార్మోన్స్ ని స్మెల్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫాంగ్లీ మాత్రం తనని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ తను మాత్రం అస్సలు వినదు. దాంతో ఫాంగ్లీకి కోపం వచ్చి యానాని పక్కన ఉన్న వాల్ పైకి తోసి పోలీసులకు కాల్ చేస్తాను అంటాడు. అప్పుడు యానా ఓకే కాల్ చేసుకో అంటుంది. అలా ఫాంగ్లీ పోలీసులకి కాల్ చేయడానికి తన ఫోన్ ని బయటికి తీస్తాడు. అప్పుడు యానా తన పవర్ ని వాడి ఆ ఫోన్ ని దూరంగా విసిరేస్తుంది. అది చూసి ఫాంగ్లీ షాక్ అవుతాడు. అప్పుడే యానా అక్కడి నుంచి పారిపోతుంది. తనతో పాటు షాబుని కూడా తీసుకొని వెళ్తుంది. అలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత యానా షాబుతో అంటుంది, ఫాంగ్లీ బాడీ నుంచి హార్మోన్స్ బయటకు వచ్చిన టైంలో తన హార్ట్ బీట్ చాలా పెరిగింది, అలాగే బ్రీతింగ్ స్పీడ్ కూడా పెరిగింది అంటుంది. అది విని షాబు తన సిస్టమ్ లో క్యాల్కులేట్ చేసి చెప్తుంది ఎందుకలా అయ్యిందో. ఆ టైంలో ఫాంగ్లీ షాక్ లో ఉన్నాడా లేక భయంతో ఉన్నాడా అని. తర్వాత ఇద్దరు కలిసి ఫాంగ్లీ ఆఫీస్ కి వెళ్లాలని ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ సెక్యూరిటీ లాక్ వల్ల వీళ్ళు లోపలికి వెళ్ళలేరు. అందుకే ఫాంగ్లీ ఇంటికి దగ్గరలో వాళ్ళు కూడా ఒక ఇంటిని వెతుక్కుంటూ ఉంటారు వీళ్ళు ఉండటానికి. అప్పుడే వాళ్ళకి ఫాంగ్లీ ఇంటి ఎదురుగా ఇల్లు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఇద్దరు వాళ్ళ గెటప్స్ మార్చుకొని ఫాంగ్లీ అపార్ట్మెంట్ లోకి వెళ్తారు. అక్కడ ఉన్న మేనేజర్ పక్కకి వెళ్ళగానే ఆ సిస్టమ్ లో ఆ ఇంటి ఓనర్ ప్లేస్ లో యానా షాబు ఫొటోస్ ని మారుస్తారు. దాంతో ఆ మేనేజర్ యానా వాళ్ళే ఆ ఇంటి అసలైన ఓనర్స్ అనుకొని లోపలికి పంపిస్తాడు. అలా యానా వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఆ ఇంటిని మొత్తం చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అప్పుడే డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపిస్తుంది. వెంటనే బయటికి వెళ్లి చూస్తే డోర్ దగ్గర చాయ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. తనని చూడగానే యానా వాళ్ళు పారిపోతూ ఉంటారు. కానీ చాయ్ వాళ్ళని ఆపి యానాని వచ్చి హగ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ ఇల్లు చాయ్ వాళ్ళ ఫ్రెండ్ది అయి ఉంటుంది. యానా తన ఫ్రెండ్ కూతురు అనుకుంటుంది. అందుకే చాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముగ్గురు కలిసి ఫుడ్ తింటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే యానాకి షాబుకి జాబ్ లేదు అని చాయ్ తన క్యాఫేలో జాబ్ ని ఇస్తుంది. దాంతో యానా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత యానా వెంటనే ఫాంగ్లీ ఫ్లాట్ డోర్ ని వెళ్లి కొడుతుంది. అలా ఫాంగ్లీ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు యానా తనకి కేక్ తీసుకొచ్చాను తిను అంటుంది. కానీ ఫాంగ్లీ నాకు అవసరం లేదు, ఇంకోసారి డోర్ కొట్టకు అని చెప్పి యానా ఫేస్ పైనే డోర్ క్లోజ్ చేసి వెళ్లిపోతాడు. తర్వాత షాబు ఒక ప్లాన్ వేసి యానాకి చెప్తుంది ఫాంగ్లీని ఎలా భయపెట్టాలి అని. తర్వాత రోజు ఫాంగ్లీ తన పిఏ హాన్ తో యానా గురించి తెలుసుకున్నావా అంటాడు. అప్పుడు హాన్ యానా మీ ఎదురింటి ఓనర్ కూతురు, మొన్నే అబ్రాడ్ నుంచి వచ్చింది అంటాడు. అది విని ఫాంగ్లీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఫాంగ్లీ రూమ్ లోకి వెళ్తూ ఉంటే సడన్ గా బయట ఉన్న లైట్స్ మొత్తం బ్లింక్ అవుతాయి. అలాగే లిఫ్ట్ డోర్ కూడా సడన్ గా ఓపెన్ అవుతుంది. అందులో నుంచి గోస్ట్ ఆకారం కనిపిస్తుంది. అది చూసి ఫాంగ్లీ భయపడి ఫోన్ లైట్ తీసుకొని చూడ్డానికి వెళ్తాడు. అప్పుడే తనకి యానా షాబు ఇద్దరు వేషాలు వేసుకొని తిరుగుతూ కనిపిస్తారు. అది చూసి ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే యానా వాళ్ళు తనని వెతుక్కుంటూ బయటికి వస్తారు. అంతలో ఒకడు వచ్చి గోస్ట్ వేషాల్లో ఉన్న యానా వాళ్ళని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. దాంతో వీళ్ళు కూడా మంచిగా ఫోజులు ఇస్తూ ఉంటారు ఫోటోలకి. కానీ మళ్ళీ యానాకి గుర్తుకు వస్తుంది మనం వచ్చిన పని ఏంటి, చేస్తుంది ఏంటి అని. మనం ముందు ఫాంగ్లీని భయపెట్టాలి అని వెంటనే ఇద్దరు పార్కింగ్ లో ఉన్న ఫాంగ్లీ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళు తన కార్ ని ఆపి భయపెట్టడానికి ట్రై చేస్తారు. కానీ ఫాంగ్లీ అంతగా వాళ్ళని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో వీళ్ళు కష్టపడి వేసిన ప్లాన్ కూడా ఫ్లాప్ అవుతుంది. తర్వాత ఇద్దరు క్యాఫేలో ఉన్నప్పుడు మళ్ళీ ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అప్పుడే లోపల నుంచి చాయ్ వాళ్ళని పిలుస్తుంది. వెంటనే యానా వాళ్ళు లోపలికి వస్తే అప్పుడు చాయ్ యానాతో నేను ఒక మసాజ్ చైర్ ని కొన్నాను, ఇందులో కూర్చుంటే చాలా రిలాక్స్ గా ఉంటుంది అని యానాని ఆ చైర్ లో కూర్చోమని చెప్తుంది. అలా యానా ఆ చైర్ లో కూర్చొని చాలా రిలీఫ్ ఫీల్ అవుతుంది. నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా అవుతుంది, నా టెంపరేచర్ కూడా పెరుగుతుంది అంటుంది. దాంతో యానాకి షాబుకి అర్థమవుతుంది ఫాంగ్లీ నుంచి హార్మోన్స్ ని ఎలా తీయాలో అని. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఫాంగ్లీ హాన్ తో రిసార్ట్ లో ఒక విఐపి రూమ్ ని బుక్ చేయి ఇద్దరు కోసం అంటాడు. అది వినగానే హాన్ ఫాంగ్లీ యానా వెళ్ళడానికి రూమ్ బుక్ చేస్తున్నాడు అనుకుని ఇదే విషయాన్ని ఫాంగ్లీతో అంటాడు. దాంతో ఫాంగ్లీ హాన్ పై కోపడతాడు. అలా హాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత యానా ఫుడ్ డెలివరీ చేసే దానిలా తనతో పాటు ఆ మసాజ్ చైర్ ని తీసుకుని ఫాంగ్లీ ఆఫీస్ కి
వస్తుంది. అలా చైర్ లో కూర్చొని స్టైల్ గా ఫాంగ్లీ దగ్గరికి ఎంట్రీ ఇస్తుంది. అలా సడన్ గా యానా అక్కడికి రావడం చూసి ఫాంగ్లీకి ఏమీ అర్థం కాదు. అప్పుడే యానా ఫాంగ్లీతో ఆ చైర్ లో కూర్చోమని అంటుంది. కానీ ఫాంగ్లీ మాత్రం కోపంతో అలాగే నిల్చుంటాడు. అయినా పాప అస్సలు వినదు. బలవంతంగా ఫాంగ్లీని ఆ చైర్ లో కూర్చోబెడుతుంది. అప్పుడు ఫాంగ్లీ పైకి లేవడానికి ట్రై చేస్తాడు, కానీ అలాగే కూర్చోబెడుతుంది. అప్పుడు మళ్ళీ ఫాంగ్లీ పై చేతులు వేసి తన హార్ట్ బీట్ ఫాస్ట్ గా అయ్యిందా లేదా నార్మల్ గా ఉందా అని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఫాంగ్లీ ఏంటి విచిత్రంగా చేస్తున్నావు అని కోపంతో ముందుకి లాగుతాడు. దాంతో యానా ఫాంగ్లీ ఒళ్ళో పడుతుంది. అప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. అంతలో యానా ఫీల్ అవుతుంది ఫాంగ్లీ హార్ట్ బీట్ ఫాస్ట్ గా అవుతుంది అని. ఇప్పుడు యానా చెయ్యి ఫాంగ్లీ షర్ట్ లోపల ఉంటుంది. దాన్ని చూసి ఫాంగ్లీ వెంటనే చెయ్యి తీయి అంటాడు. కానీ యానా మాత్రం అస్సలు వినదు. అంతలో లోపలికి హాన్ వస్తాడు. తను ఫాంగ్లీ ఒళ్ళో యానా ఉండడం చూసి షాక్ అవుతాడు. అప్పుడే ఫాంగ్లీ సడన్ గా చైర్ లోంచి పైకి లేచి హాన్ తో ఈ తింగర్ దాన్ని బయటికి వెళ్ళమను అంటాడు. అప్పుడు యానా అవసరం లేదు, నేను వెళ్ళగలను అని చెప్పి ఆ చైర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ క్యాఫేలో ఉన్న చాయ్ యానాని చూసి సర్ప్రైజ్ అవుతుంది. ఆ చైర్ తీసుకొని వెళ్లి యానా ఫాంగ్లీని ఫ్లడ్ చేస్తుంది అని. కానీ యానా మాత్రం తనని నేను భయపెట్టాలి అనుకున్నాను అంటుంది. దానికి చాయ్ ఎవరిదైనా హార్ట్ బీట్ పెరగడం, టెంపరేచర్ పెరగడం అనేవి భయంతో కాదు, ఎవరినైనా వాళ్ళు లైక్ చేస్తే అలా అవుతాయి అంటుంది. అది విని యానా ఓ అలాగా అనుకుంటుంది. అప్పుడు చాయ్ నువ్వు నిజంగా ఫాంగ్లీని ప్రేమిస్తే అతన్ని పెళ్లి చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా చాయ్ వెళ్ళిపోయిన తర్వాత షాబు యానాతో అంటుంది ఫాంగ్లీ నిన్ను ఎలా ప్రేమిస్తాడు అని. దానికి యానా అది అంత కష్టమేం కాదు, తను ఫస్ట్ ఒకసారి నన్ను ప్రేమించాడు, ఇప్పుడు కూడా ప్రేమిస్తాడు అంటుంది. తర్వాత షాబు ఫాంగ్లీ గురించి తెలుసుకుంటుంది. ఫాంగ్లీ ఎవరితోనో రిసార్ట్ కి వెళ్తున్నాడు అని. యానా అనుకుంటుంది తను ఎవరో అమ్మాయితో వెళ్తున్నాడు అని. అందుకే మార్నింగ్ యానా షాబు ఇద్దరు కలిసి తను ఎవరితో రిసార్ట్ కు వెళ్తున్నాడో తెలుసుకోవడం కోసం అక్కడికి వస్తారు. ఇక్కడ ఫాంగ్లీ విఐపి సెక్షన్ లోకి వెళ్తాడు. అలాగే తనని ఫాలో చేస్తూ యానా వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ అప్పుడే వాళ్ళని ఒక రోబోట్ వచ్చి ఆపుతుంది. అప్పుడు షాబు తన పవర్ ని వాడి ఆ రోబోట్ ని కంట్రోల్ చేస్తుంది. దాంతో యానా విఐపి సెక్షన్ లోకి వెళ్తుంది. లోపల ఫాంగ్లీ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. అంతలో యానా అక్కడికి వస్తుంది. అప్పుడు ఫాంగ్లీ యానాని చూసుకోకుండా తనని మసాజ్ చేయమని అంటాడు. అప్పుడు యానా మసాజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా తను ఫాంగ్లీ హార్మోన్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అంతలో ఫాంగ్లీ ఏంటి ఈ రోజు మసాజ్ రోజులా లేదు అని తన కళ్ళపై ఉన్న క్లాత్ ని తీస్తాడు. కానీ అప్పుడే యానా ఫాంగ్లీకి కనిపించకుండా వాటర్ లోకి వెళ్తుంది. అందువల్ల ఫాంగ్లీ యానాని చూడడు. తర్వాత ఇక్కడ షాబు ఆ రోబోట్ ని అప్గ్రేడ్ చేస్తుంది. అంతలో అక్కడికి సంగ్ వస్తాడు. తను షాబుని చూడగానే తనని గుర్తుపడతాడు. అప్పుడు షాబు సంగ్ ని స్కాన్ చేసి తన గురించి తెలుసుకుంటుంది. సంగ్ ఫాంగ్లీ బ్రదర్ అని. దాంతో షాబు సంగ్ తో మాట్లాడుతూ తనని బిజీగా ఉంచుతుంది. ఎందుకంటే ఫాంగ్లీతో యానా కొంతసేపు ఒంటరిగా ఉండాలి అని. అప్పుడే సంగ్ ఆ రోజు ఎయిర్పోర్ట్ లో సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటాడు. దానికి షాబు నేను వెళ్ళలేదు, నాకంటే ముందు నువ్వే వెళ్ళిపోయావు అంటుంది. అది వినగానే సంగ్ అర్థం కాక తికమక పడతాడు. తర్వాత ఇక్కడ నీళ్ళలోంచి ఎక్కువసేపు ఉండలేక యానా సడన్ గా బయటకు వస్తుంది. అక్కడ తనని చూడగానే ఫాంగ్లీ తనపై కోపడతాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు యానా ఓ ఆగుదోరా, ఇప్పుడు నాపై నీకు ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ముందు ముందు తప్పకుండా పుడుతుంది అంటుంది. కానీ ఫాంగ్లీ మాత్రం నీకు పిచ్చి పట్టింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా యానా తనని వెళ్ళనివ్వకుండా హగ్ చేసుకుంటుంది. అప్పుడు ఫాంగ్లీ తనని పక్కకు తోసి నీళ్ళలోంచి బయటికి వస్తాడు. కానీ తన టవల్ యానా దగ్గరే ఉండిపోతుంది. అప్పుడే సంగ్ షాబు ఇద్దరు అక్కడికి వస్తారు. అలా యానాని ఫాంగ్లీని చూసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఫాంగ్లీ యానాతో అంటాడు నీపై నాకు అస్సలు ప్రేమ పుట్టదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. దాంతో యానా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఫాంగ్లీ ఓయ్ నా టవల్ ఇచ్చి వెళ్ళు అంటాడు. అప్పుడు యానా ఆ టవల్ ని పక్కకు విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత యానా షాబు ఒక దగ్గర ఉంటారు. వాళ్ళు ఎన్ని ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతున్నాయని అప్సెట్ లో ఉంటారు. అప్పుడే వాళ్ళు ఫాంగ్లీ సంగ్ గురించి ఆలోచిస్తారు. వీళ్ళ మధ్య సంబంధం ఏంటి, ఇంత సీక్రెట్ గా ఇద్దరు మగాళ్ళు ఎందుకు కలుసుకున్నారు అనుకుంటారు. అలాగే ఇక్కడ రూమ్ లో కూడా సంగ్ ఇంకా ఫాంగ్లీ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మనకి తెలుస్తుంది సంగ్ న్యూయార్క్ నుంచి చదువును వదిలేసి చైనాకు వచ్చాడు అని. తనకు పెయింటింగ్స్ వేసి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది. అందుకని ఫాంగ్లీని హెల్ప్ చేయమని అంటాడు. ఎందుకంటే తనకు తెలుసు ఫాంగ్లీ తప్ప తనకి ఎవ్వరూ హెల్ప్ చేయలేరు అని. అప్పుడే ఫాంగ్లీ సంగ్ కోసం ఒక ఆర్ట్ గ్యాలరీలో జాబ్ ని చూస్తాడు. దాంతో సంగ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఫాంగ్లీని కిస్ చేస్తాడు. అప్పుడే యానా షాబు అక్కడికి వచ్చి వీళ్ళు కిస్ చేసుకోవడం చూస్తారు. దాంతో వీళ్ళు ఫాంగ్లీని సంగ్ ని వేరేలా అర్థం చేసుకుంటారు. తర్వాత షాబు యానా ఇద్దరు డిన్నర్ ఏరియాలో కూర్చొని ఉంటారు. అంతలో అక్కడికి సంగ్ వస్తాడు. అప్పుడు షాబు సంగ్ దగ్గరికి వెళ్లి తనతో వీడియో గేమ్ ఆడటానికి రమ్మని అంటుంది. దాంతో సంగ్ కూడా తనతో పాటు వెళ్తాడు. అలా ఇద్దరు
ఇద్దరు వెళ్ళిన తర్వాత యానా ఫాంగ్లీ దగ్గరికి వెళ్తుంది. కానీ యానాని చూడగానే ఫాంగ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా యానా మళ్ళీ తన దగ్గరికి వస్తుంది. కానీ ఎన్నిసార్లు వచ్చినా ఫాంగ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతూనే ఉంటాడు. తర్వాత ఇక్కడ సంగు షాబుతో గేమ్ ఓడిపోవడం వల్ల తన గురించి చెప్తాడు. నేను చదువు వదిలేసి పూర్తిగా ఇక్కడికి వచ్చేసాను. ఈ విషయం ఫాంగ్లీకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు అంటాడు. దాంతో షాబు ఇంకా డౌట్ పడుతుంది ఇద్దరిపై. అలా మళ్ళీ తనతో గేమ్ ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే తన గురించి ఇంకా తెలుసుకోవాలి అని. కానీ అంతలో యానా వస్తుంది. అప్పుడు షాబు వెళ్లి సంగ్ చెప్పింది యానాకి చెప్తుంది. అప్పుడు యానా మాత్రం సంగుని నువ్వు బిజీగా ఉంచు, నేను ఫాంగ్లీని ముగ్గులో లాగే పనిలో ఉంటాను అంటుంది. తర్వాత ఫాంగ్లీ ఫ్లవర్ గ్యాలరీలో ఉంటాడు. అక్కడ ఉన్న పువ్వుల్ని స్మెల్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే యానా తనను చూడగానే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడే మళ్ళీ అనుకుంటుంది, తను మన ఎనిమి, అందుకే మనం తనని లైక్ చేయకూడదు, తనే మనని లైక్ చేసేలా చేసుకోవాలి అని తనని తాను కంట్రోల్ చేసుకొని ఫాంగ్లీ దగ్గరికి వెళ్తుంది. కానీ ఫాంగ్లీ యానాని అక్కడ చూడగానే కోపడతాడు. తనని ఫాలో చేస్తూ ఇక్కడి కూడా వచ్చింది అని వెంటనే కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు యానా తనని ఆపడానికి ట్రై చేస్తుంది. అయినా మనోడు అస్సలు ఆగడు. అప్పుడే యానా ఒక లవ్ స్పెల్ ని వాడుతుంది. దాంతో అక్కడ ఉన్న పువ్వులన్నీ విరబూస్తూ ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న కార్న్ కూడా పాప్కార్న్ లా మారి గాల్లో ఎగురుతూ ఉంటుంది. అదంతా చూసిన ఫాంగ్లీ యానాని చూసి చిన్నగా నవ్వుతాడు. దాంతో యానా కూడా నవ్వుతుంది. అలా యానా ఫాంగ్లీ దగ్గరకు వచ్చి హ్యాపీగా తనని టచ్ చేస్తుంది. ఈసారి ఫాంగ్లీ తనని ఆపడు. తనపై చేయి వేసి తన హార్మోన్స్ ని కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటుంది. కానీ కలెక్ట్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే తన లవ్ స్పెల్ ఫాంగ్లీ పై వర్క్ అవ్వదు. అప్పుడే ఫాంగ్లీ యానాపై కోప్పడి నన్ను ఇలా వేధించడం ఆపేయి అంటాడు. అసలు తన స్పెల్ ఎందుకు వర్క్ అవ్వలేదు అని యానాకి అర్థం కాదు. అలా ఫాంగ్లీ ఇక నా వెంట పడకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ సంగ్ షాబు ఇద్దరు గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే షాబు మనం ఇద్దరం డేట్ కి వెళ్దాం అంటుంది. దానికి సంగ్ నేను ఇంకా పిల్లాడినే, నా కెరియర్ పై ఫోకస్ చేయాలి అంటాడు. అది వినగానే షాబు షాడ్ గా ఫీల్ అవుతుంది. అయినా మళ్ళీ సంగ్ ని అదే అడుగుతూ ఉంటుంది. దాంతో సంగ్ షాబుని తట్టుకోలేక డేట్ కు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఈ మాట వినగానే షాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సంగ్ ఫేస్ చూస్తే మనకు అర్థమవుతుంది తనకు అస్సలు ఇష్టం లేదు అని. తర్వాత ఫాంగ్లీ వాళ్ళు రూమ్ లో ఉన్నప్పుడు సంగ్ అంటాడు, నన్ను షాబు డేట్ కు రమ్మని అడిగింది, సరే అని నేను కూడా మాట ఇచ్చాను అంటాడు. దానికి ఫాంగ్లీ మరి ఇప్పుడు ఏం కావాలి నీకు అంటాడు. అప్పుడు సంగ్ అసలు నాకు డేట్ కు వెళ్ళడం ఇష్టమే లేదు, కానీ మళ్ళీ అదే పనిగా తను అడగటంతో కాదనలేక ఒప్పుకున్నాను అంటాడు. అది విని ఫాంగ్లీ కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ యానా షాబు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు తన లవ్ స్పెల్ లో ఫాంగ్లీ పై ఎందుకు వర్క్ చేయలేదు అని. అప్పుడే షాబు చెక్ చేసి తెలుసుకుంటుంది యానా పవర్స్ లో ఎలాంటి తేడా లేదు. కేవలం ఫాంగ్లీ ఫస్ట్ తన హస్బెండ్ కాబట్టి తనపై యానా పవర్స్ పని చేయలేదు అనుకుంటుంది. అప్పుడే షాబు అంటుంది, ఇప్పుడు నేను సంగ్ ఇద్దరం డేట్ కి వెళ్తున్నాం, నువ్వు మాత్రం ఇంకా ఫస్ట్ లోనే ఉన్నావు అంటుంది. దానికి యానా రేపు ఎలాగైనా తెలుసుకుంటా, ఫాంగ్లీకి నేనంటే ఇష్టమో లేదో అంటుంది. తర్వాత ఫాంగ్లీ ఒక కొత్త పర్ఫ్యూమ్ ని రెడీ చేస్తూ ఉంటాడు. దాని పేరే రెయినీ రెయిన్బో. ఇది చాలా బాగుంటుంది, అందుకే ఫాంగ్లీ వాళ్ళు దీన్ని మార్కెట్ చేయాలని సెలెక్ట్ చేస్తారు. ఈ మీటింగ్ తర్వాత ఫాంగ్లీ వాళ్ళ అంకుల్ జావ్ పర్ఫ్యూమర్ దగ్గరికి వెళ్లి కలుస్తాడు. తనతో చిన్న పని ఉంది, తన వెంట రమ్మని అంటాడు. తర్వాత షాబు యానాకి చెప్తుంది, నేను అన్ని డ్రామాస్ చూశాను, అప్పుడే నాకు అర్థమైంది ఈ సీఈఓగా ఉండే వాళ్ళ మనుషులు గట్టిపడి ఉంటాయి, అందుకే ఎప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని ఇష్టపడరు. అలాగే వాళ్ళ లైఫ్ లో తప్పకుండా ఏదో పెద్ద సంఘటన జరిగి ఉంటుంది, అందుకే వాళ్ళు అలా ఎవరిని ఇష్టపడకుండా ఉంటారు అంటుంది. అలా షాబు చెప్పిన ప్రతి పాయింట్ ని యానా రాసుకుంటుంది. తర్వాత ఫాంగ్లీ తన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. తనతో నేను ఆ ఫ్లవర్ గ్యాలరీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మొత్తం ఫ్లవర్స్ ఒకేసారి విచ్చుకున్నట్టు నేను ఎల్యూజినేషన్ ఫీల్ అయ్యాను అంటాడు. దానికి డాక్టర్ నీ పక్కన యానా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా అంటాడు. దానికి ఫాంగ్లీ అరే నేను ఇప్పటి వరకు నీకు యానా గురించి చెప్పనే లేదు కదా అంటాడు. అప్పుడు డాక్టర్ నీ పిఏ హాన్ నిన్ను యానా చాలా క్లోజ్ గా ఫాలో అవుతూ ఉన్నాడు, మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటన తను వీచాట్ లో రాస్తూ ఉన్నాడు, నేను వాడిని ఫాలో అవుతున్నాను, అందుకే నాకు మొత్తం తెలుసు నీకు యానాకి మధ్య ఏం జరిగిందో అంటాడు. అది విని ఫాంగ్లీ షాక్ అవుతాడు. తర్వాత యానా షాబు చాయ్ ముగ్గురు కలిసి టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే షాబు చాయ్ తో అంటుంది, అందరు హీరోయిన్స్ మూవీస్ లో హీరోస్ ని ఎలా పడేస్తారు అని. దానికి చాయ్ అందులో ఉన్న వాళ్ళని చూసారా, వాళ్ళు ఎంత అందమైన డ్రెస్సులు వేసుకున్నారో, కానీ మీరు మాత్రం ఇంత ప్లెయిన్ డ్రెస్సులు వేసుకున్నారు, ఇక మీకు ఫాంగ్లీ ఎలా పడతారు, మీరు ఫాంగ్లీని పడేయాలంటే మీరు కూడా మంచి కలర్ఫుల్
కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకోవాలి అంటుంది. అలా చాయ్ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత యానా షాబు ఇద్దరు బాయ్స్ కి ఎలాంటి డ్రెస్సులు ఇష్టమో చూస్తారు. అలా నెక్స్ట్ డే యానా బ్లాక్ విడో డ్రెస్ వేసుకొని ఫాంగ్లీని కలవడానికి వెళ్తుంది. అలా యానాను చూసి అందరూ అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు. యానా వాళ్ళకి కేక్ పార్సల్ తీసుకొని వచ్చి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆ కేక్స్ పై ఫ్లేవర్స్ రాయలేదని రేటింగ్ తక్కువ ఇస్తూ ఉంటారు. అప్పుడే యానా ఆగండి నేను స్మెల్ చేసి ఫ్లేవర్ ఏదో కనిపెడతాను అంటుంది. అలా స్మెల్ చేస్తూ ఫ్లేవర్స్ మొత్తం చెబుతుంది. అన్ని కరెక్ట్ గా చెప్తుంది. అప్పుడే ఇదంతా ఫాంగ్లీ కూడా చూస్తూ ఉంటాడు. తను చాలా ఇంప్రెస్ అవుతాడు. తర్వాత మళ్ళీ యానా ఫాంగ్లీ దగ్గరికి వెళ్లి తనని ఫ్లడ్ చేస్తూ ఉంటుంది. కానీ మనోడు తనని అంతగా పట్టించుకోడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయినా పాప అస్సలు ఓటమిని ఒప్పుకోదు. రకరకాల డ్రెస్సులు వేసుకొని ఫాంగ్లీ దగ్గరికి వెళ్తుంది. ఎన్ని చేసినా ఫాంగ్లీ మాత్రం తనని అస్సలు పట్టించుకోడు. తర్వాత రోజు హాన్ ఫాంగ్లీ దగ్గరకు వచ్చి అంటాడు, పర్ఫ్యూమర్ జాబ్ ని వదిలేసి వెళ్లిపోయాడు. వాడు వెళ్తూ ఆ కొత్త పర్ఫ్యూమ్ ఫార్ములాని కూడా తీసుకొని వెళ్లిపోయాడు అంటాడు. అది వినగానే ఫాంగ్లీ ఎవరో కంపెనీలో ఉన్న వాళ్ళే వాడు వెళ్లిపోయేలా చేశారు అనుకుంటాడు. ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆ పర్ఫ్యూమ్ ని లాంచ్ చేసే డేటు వచ్చేసింది. ఇంత తొందరగా కొత్త పర్ఫ్యూమ్ ని ఎలా తయారు చేయాలి అని. అంతలో యానా కొత్త డ్రెస్ వేసుకొని అక్కడికి వస్తుంది. తనని చూడగానే ఫాంగ్లీకి గుర్తుకు వస్తుంది తన స్మెల్ సెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని. యానాని తనతో పాటు పర్ఫ్యూమ్ శాంపుల్స్ ని చూడడానికి తీసుకువెళ్తాడు. అలా అక్కడ ఉన్న మొత్తం ఫార్ములాస్ ని కలిపి ఒక కొత్త పర్ఫ్యూమ్ ని రెడీ చేస్తుంది యానా. దాన్ని ఫాంగ్లీ స్మెల్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. యానాకి థ్యాంక్స్ కూడా చెప్తాడు. అలా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత యానా అనుకుంటుంది ఈ డ్రెస్ ఫాంగ్లీకి బాగా నచ్చింది, అందుకే తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని. తర్వాత పర్ఫ్యూమ్ లాంచ్ డేట్ వస్తుంది. అక్కడ ఫాంగ్లీ కంపెనీలో ఉన్న చాలా పర్ఫ్యూమ్స్ ని డిస్ప్లే చేస్తారు. అప్పుడే ఒక రిపోర్టర్, మీరు ఇంతకు ముందు అనౌన్స్ చేసిన రైనీ రెయిన్బో పర్ఫ్యూమ్ ఎందుకు ఇక్కడ ఉంచలేదు అంటాడు. అప్పుడు ఇది మొత్తం వింటున్న అక్కడ ఉన్న జావ్ ఆ ఫార్ములా లేనందువల్ల ఫాంగ్లీ పరువు పోతుంది అనుకుంటాడు. కానీ అప్పుడే అందరూ షాక్ అయ్యేలా కొత్త ఫార్ములాని చూపిస్తాడు ఫాంగ్లీ. దాన్ని చూసి జావ్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తాను వెళ్లటం ఫాంగ్లీ చూసి అర్థం చేసుకుంటాడు. పాత పర్ఫ్యూమర్ జాబ్ ను వదిలేసి వెళ్లడానికి జావ్ ఇంకా సంగ్ వాళ్ళమ్మ కారణం అని. తర్వాత సంగ్ వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ, నువ్వు తొందరగా అబ్రాడ్ నుంచి చైనాకి వచ్చేయి, నీకోసం నేను ఇక్కడ మొత్తం రెడీ చేశాను, నువ్వు ఇక్కడికి రాగానే ఫాంగ్లీ నుంచి ఆ కంపెనీని మొత్తం నువ్వు తీసుకోవచ్చు అంటుంది. కానీ సంగ్ కి మాత్రం అస్సలు ఆ కంపెనీపై ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడే వీడియోలో వాళ్ళమ్మ సంగ్ వెనక ఉన్న ఒక స్వీపర్ ని చూస్తుంది. తను ఒక చైనీస్ అతను అయి ఉంటాడు. వెంటనే ఆ చైనీస్ అతను అబ్రాడ్ లో ఏం చేస్తున్నాడు అంటుంది. దానికి సంగ్ వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది అనుకుని వెంటనే ఫోన్ ని కట్ చేస్తాడు. అలా ఫోన్ కట్ అవగానే తనకి జావ్ నుంచి కాల్ వస్తుంది. మనం ఈసారి కూడా ఫాంగ్లీని ఓడించలేకపోయాము అంటాడు. అది వినగానే ఆమెకి చాలా కోపం వస్తుంది. తర్వాత హాన్ ఫాంగ్లీ దగ్గరకు వచ్చి ఆ కొత్త పర్ఫ్యూమ్ చాలా హిట్ అయింది అంటాడు. ఫాంగ్లీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు మళ్ళీ హాన్, ఈసారి యానా మనకి చాలా హెల్ప్ చేసింది అంటాడు. దానికి ఫాంగ్లీ కూడా కరెక్టే అనుకుని యానాకి ఒక గిఫ్ట్ పంపమని అంటాడు. అది విని హాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఒక వ్యక్తి యానా దగ్గరికి ఫాంగ్లీ ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని వస్తాడు. దాన్ని యానా లోపలికి తీసుకొని వెళ్లి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఖరీదైన డిజైనర్ బ్యాగ్ ఉంటుంది. అది చూడగానే చాయ్, నాకు తెలిసి ఫాంగ్లీ నీతో డేట్ చేయాలి అనుకుంటున్నాడు, అందుకే ఈ గిఫ్ట్ ని పంపించాడు అంటుంది. దానికి యానా, నేను తనని ఇష్టపడడం లేదు కదా, కేవలం నేను ఇక్కడికి వచ్చింది నా మిషన్ మీద, ఒక్కసారి నా మిషన్ కంప్లీట్ అయితే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అంటుంది. అప్పుడు చాయ్, ఏది ఏమైనా సరే తను ఇంత ఖరీదైన బ్యాగ్ పంపించాడు కాబట్టి తనకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అంటుంది. అప్పుడు యానా కూడా సరే అంటుంది. వెంటనే షాబు ఇప్పుడు ఫాంగ్లీ ఎక్కడున్నాడో తెలుసుకుంటుంది. దాంతో యానా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. తర్వాత ఫాంగ్లీ ఒక డిన్నర్ పార్టీకి వెళ్తాడు. అక్కడ ఫాంగ్లీ ఫుల్ గా డ్రింక్ చేస్తాడు. తనకి ఆల్కహాల్ అంతగా పడదు, అందువల్ల ఎక్కువైపోతుంది. అక్కడ బయట యానా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది ఫాంగ్లీ కోసం. కానీ ఎంతకీ రాకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ అంతలో లోపల నుంచి హాన్ ఫాంగ్లీని తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఫాంగ్లీకి ఫుల్ అయి ఉంటుంది. అందుకే హాన్ యానాతో అంటాడు, ఫాంగ్లీ నీ ఎదురింట్లోనే ఉంటాడు కాబట్టి తనని ఇంటి వరకు నువ్వే తీసుకువెళ్ళు అని. దానికి యానా కూడా ఒప్పుకుంటుంది. అలా యానా ఫాంగ్లీని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక టాక్సీని ఆపుతుంది. కానీ మనోడు ఫుల్ గా డ్రింక్ చేసి ఉండడం వల్ల ఆ టాక్సీ వాడు కూడా వాళ్ళని ఎక్కించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో యానా ఇంకో టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలో ఫాంగ్లీకి పక్కన ఒక షాపింగ్ కార్ట్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. వెంటనే దాని దగ్గరికి వెళ్లి దాంట్లో కూర్చుంటాడు. ఇదే నా కారు, నన్ను తీసుకెళ్ళు అంటాడు. అదంతా చూసిన యానాకి ఏమీ అర్థం కాదు. ఇక లాస్ట్ గా చేసేదేం లేక ఆ షాపింగ్ కార్ట్ లోనే ఫాంగ్లీని కూర్చోబెట్టుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే ఫాంగ్లీ పైన ఉన్న స్టార్స్ ని చూపిస్తూ ఆ చుక్కలకి దగ్గరగా నేను వెళ్ళాలని ఉంది అంటాడు. అది వినగానే యానా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన పవర్ ని ఉపయోగించి ఫాంగ్లీని ఆకాశంలోకి తీసుకువెళ్తుంది. అది చూసి ఫాంగ్లీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఫాంగ్లీ ఏంటి చంద్రుడిపై కూడా ఏలియన్స్ ఉంటాయా అంటాడు. దానికి యానా ఈ యూనివర్స్ లో ఉన్న ప్రతి ప్లానెట్ పై ఏలియన్స్ ఉన్నాయి అంటుంది. అప్పుడు ఫాంగ్లీ అయితే ప్రతి గ్రహం మీద నేను కంపెనీని ఓపెన్ చేస్తాను అంటాడు. దానికి యానా నేను నా గ్రహం మీద మాత్రం నీ కంపెనీని ఓపెన్ చేయనివ్వను అంటుంది. అది విని ఫాంగ్లీ అంటే నువ్వు కూడా ఒక ఏలియన్ వా అంటాడు. దానికి యానా అవును అంటుంది. అప్పుడే ఫాంగ్లీ నువ్వు ఏలియన్ అయితే నేను ఈ భూమిపై సూపర్ మ్యాన్ ని అని తన కోట్ ని విప్పి కప్పుకుంటాడు. కానీ ఫాంగ్లీ మాత్రం సాడ్ గా నాకు రెక్కలు లేవు కదా అంటాడు. దానికి యానా నీకు రెక్కల్ని నేనిస్తాను అంటుంది. అది విని ఫాంగ్లీ తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. దాంతో యానా కూడా నవ్వుకుంటుంది. తర్వాత యానా ఫాంగ్లీని తీసుకొని ఇంటికి వస్తుంది. అలా సోఫాలో తనని పడుకోబెట్టి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే ఫాంగ్లీ మళ్ళీ తన చేయి పట్టుకొని దగ్గరికి లాగుతాడు. నేను ఒక్కనే పడుకోలేను అంటాడు. నాకు కథ చెప్పి నన్ను పడుకోబెట్టు అంటాడు. దానికి యానా కథ చెబుతూ పడుకోబెడుతుంది. కానీ ఫాంగ్లీ తనకి ఇంకో కథ చెప్పు అంటాడు. దాంతో యానా తన కథని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. యానా అనే ఒక అందమైన ఏలియన్ అమ్మాయి ఉంది. తను ఒక పని మీద భూమి పైకి వచ్చింది. ఇక్కడ తనకి ఒక అబ్బాయి కలిశాడు. తన పేరు ఫాంగ్లీ. తను యానాని ఎప్పుడు ఏడిపించేవాడు. బలవంతంగా తనని పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ ఒక రోజు సడన్ గా యానా ప్లానెట్ నుంచి తన వాళ్ళు వచ్చి యానాని ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన సిస్టాన్ని మొత్తం రిమూవ్ చేశారు. అందువల్ల యానా ఫాంగ్లీ గురించి మొత్తం మర్చిపోయింది. మళ్ళీ యానా భూమిపైకి వస్తే తనకు తెలుస్తుంది ఫాంగ్లీ కూడా తనని పూర్తిగా మర్చిపోయాడు అని. దాంతో యానా చాలా ఫీల్ అయ్యింది అంటుంది. ఈ కథ విని ఫాంగ్లీ తన గురించి కూడా యానాకి చెప్తూ ఉంటాడు. ఎలా వాళ్ళమ్మ తనను వదిలేసి వెళ్లిపోయిందో అని. అలా వాళ్ళ అమ్మ ఫోటోని చూపిస్తూ తను చాలా ఏడుస్తాడు. దాంతో యానా కూడా బాధపడుతూ తనని ఓదారుస్తూ అలా అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ ఫాంగ్లీ మళ్ళీ తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని నువ్వు నా దగ్గరనే ఉండిపో, నువ్వు ఉంటే బాగుంటుంది అంటాడు. దానికి యానా నేను నీ దగ్గర ఉంటే నీకు చాలా ప్రమాదం జరగవచ్చు అంటుంది. అప్పుడు ఫాంగ్లీ నాకు నీపై నమ్మకం ఉంది, నీ వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగదు అంటాడు. అప్పుడే యానాకి ఫాంగ్లీ హార్మోన్స్ స్మెల్ వస్తుంది. దాంతో ఫాంగ్లీకి ఇంకా అట్రాక్ట్ అవుతుంది. ఫాంగ్లీని కిస్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఫాంగ్లీ పడుకొనిపోతాడు. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.